ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక నీతి కథా కదంబం అనగనగా ఓ కథకి స్వాగతం. భారతీయుల వెన్నుదన్నైన ఆధ్యాత్మిక కథలని, వారి సంస్కృతికి, సాహసోపేతమైనటువంటి జీవన విధానానికి ఆలవాలమైనటువంటి నీతి కథలని ఈనాటి పిల్లలకి అందించడమే మా ఉద్దేశం. పిల్లలంతా సిద్ధంగా ఉన్నారమ్మా? ఇవాళ మొట్టమొదటి కథ శ్రీకృష్ణ గాథ ఒకటి చెప్పుకుందాం. కథల్లోకి వెళ్లే ముందు ఒక గణేశ ప్రార్థన విందాం. శైవి, నువ్వు పాడమ్మా. ముదాకరాత మోదకం సదా విముక్తి సాధకం కళాధరావటం సకం విలాసి లోకరక్షకం అనాయకైకనాయకం వినాశితే భదైత్యకం నతాశుభాశునాశకం నమామితం వినాయకం. మనం భాగవతంలో నుంచి చెప్దాము. భాగవత కథ ఇంతకుముందు మనం చెప్పాం, కృష్ణుడు మంది పిల్లలతో కలిసి ఆవుల్ని మేపటానికి వెళ్తున్నాడు అని చెప్పుకున్నాం కదా. అయితే ఆ వెళ్తున్న క్రమంలో ఆయన చాలామంది రాక్షసుల్ని సంహరించాడు, అది కూడా చెప్పాం కదా. అయితే ఒకసారి ఏమైందట, చాలామంది పిల్లలతో కలిసి అప్పటికి ఆవుల్ని మేపే దశకు వచ్చేసాడు కృష్ణుడు. చిన్న దూడల్ని కాదు, పెద్ద పెద్ద వాటినే మేపుతున్నారు. అయితే ఒక 60-70 మంది పిల్లలు, కొన్ని వందల ఆవులు కలిసి అడవిలోకి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత ఏమైంది, సాయంకాలం వేళ కొంచెం తిరిగి వచ్చేస్తారు. అది ఎండాకాలం అవటం వల్ల వీళ్ళు ఏం చేశారు, కొద్దిగా 5:30-6 అయ్యేదాకా ఉండిపోయారు. చెట్ల కింద ఉంటే చల్లగా ఉంటుంది. ఇప్పుడు నడవడం మొదలుపెట్టారనుకోండి, మైదానంలోకి వచ్చేస్తారు, అప్పుడు ఎండ బాగా తగులుతుంది. అందుకని చెరువు పక్కనే ఉన్నటువంటి చెట్ల కింద ఉండిపోయారు. కొంచెం కనుచీకటి పడుతుండగా ఇంటికి మరలటం మొదలుపెట్టారు. ఏమైందట, దారిలో ఒక పెద్ద పాము పూర్తిగా ఇట్లా నోరు తెరిచి పడుకుందట. నోరు తెరిచేసరికల్లా అది ఎట్లా కనపడుతుంది, దూరం నుంచి చూస్తే పాము అని తెలిసేదేమో, పిల్లలు కదా చూసుకోలేదు. పైగా ఆవుల్ని తోలటం, దూడల్ని మళ్ళేయటం, వాళ్ళల్లో వాళ్ళు మాట్లాడుకోవటం, మధ్యాహ్నం తిన్న పెరుగన్నము మామిడికాయ బద్ద గురించి డిస్కషను, ఈ మాటల్లో పడి చూసుకోలేదు. చూసుకోక ఏమైంది, అదేదో కొంచెం ఇట్లా ఎత్తుగా ఉన్నట్టు కనిపిస్తుంది అనమాట. నోరు తెరిచింది కదా పాము, ఈ తెరిచిన పై భాగం వాళ్ళకి కనపడలా. ఈ కింద భాగం ఎట్లా కనిపించింది, ఒక జారుడు బండలాగా, ఒక కొండ ఇట్లా స్లోప్ పైకి వెళ్తున్నట్టు కనిపించింది. వీళ్ళందరూ ఆ పాము తెరిచిన నోట్లోకి ప్రవేశించేశారు. అది చిన్నది కాదు, ఇలా కొన్ని వందల ఆవులు, 50-60 మంది పిల్లలు ఒకేసారి లోపలికి వెళ్ళిపోగలిగేంత అతిపెద్ద సర్పం. దారంతా దాని నోరే ఉంది. పక్కన దారి ఉంటే ఇది పాము ఇది దారి అని తెలిసేది, అలా తెలియక అది ఎట్లా కనపడుతుంది, దారంతా దాని నోరే తెరిచింది. ఏదో కొద్దిగా ఎక్కినట్టుంది. ఎత్తుపల్లాలు ఉన్న రోడ్లు, మనం రోజు తిరిగే రోడ్డులో మనకి తెలుస్తుంది కదా, మన దారిలో ఇదేదో కొత్తగా పెట్టారు, ఒక సైన్ బోర్డు పెట్టారు, కొత్త బోర్డు, కొత్తగా ఒక స్పీడ్ బ్రేకర్ వేశారు, తెలుస్తుంది ఇది మనకు కొత్తది అని. కానీ ఈ పిల్లలు ఆ గోల లేదనమాట వాళ్ళకి. ఈ ఆటలు మాటలు పరుగులు పందేలలో చూసుకోకుండా అందులోకి ఎక్కేశారు. పిల్లలంతా లోపలికి వెళ్ళిపోయారు, ఆవులన్నీ పాము లోపలికి వెళ్ళిపోయినాయి. చివరికి కృష్ణుడు బలరాముడు మిగిలారు. బలరాముడు లోపలికి అడిగేశాక కృష్ణుడు అన్నాడు. అనేసరికి బలరాముడు చూశాడు. అప్పుడు ఇదేదో తేడాగా ఉంది తెలిసింది. ఆయన పరిశీలిస్తే ఇది ఒక సర్పమని, అది నోరు తెరిచిందని, అందులోకి వీళ్ళంతా వెళ్ళిపోయారని అర్థమైంది ఆయనకి. ఈ పిల్లలు ఏంటంటే, ఈ గోపబాలురందరికీ కృష్ణుడు తమతో ఉన్నాడని చాలా నమ్మకం. మనతో ఒక బలశాలి, ఒక ధైర్యశాలి, ఏది అవసరమైనా చేసేవాడు, ఏదడిగినా ఇచ్చేవాడు ఉంటే మనకి భయం ఏముంటుంది? వాళ్ళకి భయం లేదు. లోపలికి వెళ్తుంటే మనం రోజు వెళ్ళే దారి ఇది కాదు అని అర్థమైంది వాళ్ళకి. కానీ ఎవరు ఆగల. కృష్ణుడు ఉన్నాడు కదా మనతో పాటు, ఆయనతో పాటు వాళ్ళ అన్నయ్య బలరాముడు కూడా ఉన్నాడు. వాళ్ళు లోపలికి వెళ్ళిపోయారు. బలరాముడు ఏం చేస్తామో దీన్ని ఏదో ఒకటి చేయాలని చెప్తూ లోపలికి పిల్లల దగ్గరికి నడిచి వెళ్ళిపోయాడు. వాళ్ళ వయసు వాళ్ళే, వీళ్ళు పెద్దవాళ్ళు, వాళ్ళు చిన్నవాళ్ళు కాదు, వీళ్ళు కూడా 10-11 సంవత్సరాలే ఉంటాయి. బలరాముడు లోపలికి నడిచి వెళ్ళిపోతే కృష్ణుడు ఆ నోరు తెరిచింది కదా సర్పం, దాని మొదటి భాగంలో నిలబడ్డాడు. బాగా పరిశీలించి తలకాయ పైకెత్తి చూస్తే పాము తాలూకు పక్క భాగాలు కనపడుతున్నాయి.
దాని నాలుక అడుగున కొంచెం కదులుతోంది. అక్కడ నిలబడి ఏం చేశాడంటే ఒక కాలు ఎత్తి చిన్నగా కదులుతుంది. సర్పానికి 2 నాలుకలు ఉంటాయి. ద్విజిహ్వుడు అంటారు పాముని. 2 నాలుకలు, నాలుక చీలిపోయి ఉంటుంది అన్నమాట. ఇలా ఉంటుంది, ఇలా ఇలా కదులుతాయి. ఈ నాలుక మీద వేసాడు పాదం. వేసేసరికి దానికి గాలి అట్టల్ల, నాలుకతోటే గాలి ఆడుతుంది పాముకి. శరీరాన్ని పెంచడం మొదలుపెట్టాడు. ఒక 10 సంవత్సరాలు అంతెత్తున్న పిల్లడు ఎట్లా పెరిగాడంటే ఈ పైభాగం కనపడకుండా ఉన్న పాము తల ఆ పై పార్ట్కి తగిలేలాగా ఇంకా ఇంకా ముందు పొడుగు పెరిగాడు. తర్వాత మెల్లిగా అడ్డం పెరగటం మొదలుపెట్టాడు. లావు అవుతున్నాడు కృష్ణుడు. వెడల్పుగా అయ్యేసరికల్లా ఈ సర్పానికి గాలి తీసుకునే వెసులుబాటు లేకుండా అయిపోయింది. మన ముక్కుకి ఒకవేళ అడ్డం పెట్టుకున్నాం అనుకోండి, రెండో ముక్కులోంచి గాలి వస్తూ ఉంటుంది కదా, ఇన్వాలంటరీగా దానంతటా అది జరిగిపోతుంది. మనం బలంగా తీసుకోకర్లా గాలి. ఇప్పుడు రెండో ముక్కు కూడా ఎవరైనా మూసేస్తున్నారనుకోండి, మనం ట్రై చేస్తాం, గాలి కోసం ప్రయత్నిస్తారు. మనుషుల ప్రాణం లోపల ఉండే శరీర భాగాలు బలంగా ప్రయత్నం చేస్తాయి గాలి కోసం. మనుషులకు అంతే కదా, సర్పానికి కూడా అంతే. అది కూడా ఏం చేస్తుంటే నాలిక కదపడానికి, తన నాలిక మీద ఉన్న పాదాన్ని కదపడానికి చాలా ప్రయత్నం చేసింది. దానివల్ల అవ్వలేదు. గాలి ఎలాగోలా తీసుకుందాం, నోరు ఇంకా తెరుద్దామంటే నోరు తెరవబట్టలేదు. నిలువునా అడ్డానా పూర్తిగా కాసేసిందనమాట. అన్ని పక్కల కృష్ణుని యొక్క శరీర భాగాలు కప్పేసినాయి. మొత్తం పెరిగిపోయింది. ఇక అక్కడి నుంచి అది గాలి తీసుకోవడానికి దానికి ఇంకా రంధ్రాలు ఉంటాయి. పాముకి ఇంకే రంధ్రాలు ఉన్నాయి మనకు కనపడదు. పాము చివరి భాగాల్లో కూడా గాలి కదిలేందుకు ఒక అవకాశం ఉంటుంది. అది తోక గబగబా కదిలిస్తుంది గాలి తీసుకోవడానికి. ఈయనేం చేశాడు, ఆ భాగాన్ని అని పెదిమలు బిగించి దాన్ని మూసేశాడు. కృష్ణుడి నోరు బిగిసేసరికి తోక కూడా కదలటం ఆగిపోయింది. ఏ పక్క నుంచి గాలి రాలేదు పాముకి. రాకపోయేసరికల్లా ఏమైంది, దానికి గాలి రాక రాక చివరికి గట్టిగా విదిలించుకోవడానికి ప్రయత్నం చేసేసరికల్లా ఇలా ఇంత అయిపోయాడు కదా, చిరిగిపోయింది పాము అడ్డదిడ్డంగా. లోపల నుంచున్నటువంటి బాలబాలికలు ఎవరున్నారు, గోపబాలురు ఆవులు స్థిమితంగా నడుస్తూనే ఉన్నారు. నిలబడలేదు, వాళ్ళు నడిచి వెళ్తున్నామనుకుంటున్నారు. ఆ పాము ఎక్కడ దాకానో ఉంది. ఒకేసారి సడన్గా ఏదో వెలుతురు వచ్చినట్టు తెలిసింది వాళ్ళకి. ఎందుకంటే పాము సర్పం అంతా చిరిగిపోయింది అడ్డదిడ్డంగా. దాని చర్మం చిరిగిపోయేసరికి బయట ఉన్న గాలి వెలుతురు అన్నీ పిల్లలకి సోకినాయి. అప్పటిదాకా వాళ్ళు ఏమనుకున్నారు, ఏదో ఒక గుహలోకి ప్రవేశించాము, ఇక్కడ గాలి వెలుతురు తక్కువగా ఉన్నాయని తెలిసింది. ఒక్కసారిగా ఈ సర్పం చిరిగిపోయేసరికల్లా మామూలుగా వాళ్ళు ఎప్పుడూ నడుస్తున్న దారిలోనే అలాగే ఎండ, కొంచెం లేత ఎండ, కొంచెం గాలి, చీకటి పడుతున్న సంధ్య ప్రాంతాలు అన్నీ స్పష్టంగా కనపడుతున్నాయి. పిల్లలు నడుచుకుంటూ వెళ్ళిపోయారు. ఈ చిరిగిపోయిన సర్పం మీద నుంచి దిగేశాడు కృష్ణుడు. దాని కాలుతో ఒక తన్ను తన్నాడు. అది ఎక్కడ పడిందంటే అక్కడికి 10 ఆమడల దూరంలో గోవర్ధనగిరి కింద భాగాల్లో మట్టిమట్టిగా ఉంటుంది, చెట్లు ఉంటాయి, అక్కడికి వెళ్ళి పడింది. ఆ సర్పం తాలూకు ఈ శరీర భాగాలు కూడా ఈ పిల్లలు చూడలేదు. వాళ్ళకి కనపడనివ్వలేదు. కృష్ణుడు కనపడనివ్వదలుచుకోలేదు. పాముని చూస్తే భయం వేస్తుంది కాదు, పామని తెలియకుండా ప్రవేశించారు. రేపు మళ్ళీ ఇదే దారిలో వచ్చినప్పుడు ఈ చచ్చిపడి ఉన్నటువంటి పాముని చూస్తే పిల్లలు భయపడతారు. అందుకని అక్కడ కనపడకుండా దాన్ని తన్నేసి సాదాగా నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. ఆ గోపబాలురికి కానీ, ఆవులకి కానీ, వాటితో ఉన్న దూడలకి కానీ తాము ఒక ప్రమాదంలోకి వెళ్ళామని, అందులోంచి బయటపడ్డామని తెలియకుండానే కృష్ణుడు ఈ మొత్తం ప్రమాదాన్ని సర్దేశాడు. ఒక్క నిమిషంలో నడుస్తుండగానే అంతా సెట్ అయిపోయింది. భగవంతుడు మనతో ఉంటే ఇలాంటి ప్రమాదాల్ని మనకి తెలియకుండానే పక్కకు తీసేస్తాడు. ఎవరు ప్రత్యేకంగా చేయక్కర్లా, ఎలా జరగాలనుందో అట్లా జరిగి వెళ్ళిపోతుందన్నమాట. అయితే ఈ సర్పం నోరు తెరుచుకుని పడుకుంది కదా, ఈ పాము పేరు అఘాసురుడు. వీడికి ఒక పూర్వగాథ ఉంది. వీడు ఇంతకు ముందు జన్మలోనట శంఖుడు అనేటువంటి ఒక రాక్షస కుమారుడు. వీడికి ఏంటంటే కొంచెం అందరినీ ఎక్కిరించే లక్షణం ఉంది. మామూలుగా మనం కొంచెం సన్నగా ఉంటే బక్కగా ఉన్న అమ్మాయి అంటాం, లావుగా ఉంటే లడ్డు అంటాం కదా, అందరు అంటారు. పెద్దవాళ్ళైతే ముసలాళ్ళు అంటాం, పిల్లలైతే పిల్లలు అంటాం, ఏదో ఒక మాట అనేస్తాం. ఇతరులని చూసి ఎప్పుడూ ఎక్కిరించకూడదు. భగవంతుడు వాళ్ళకి ఇచ్చిన శరీరం అని భావించాలి. ఈ శంఖుడు అనే రాక్షస కుమారుడు ఏం చేశాడంటే, అష్టావక్రుడు అని ఒక ముని ఉండేవారు. ఆయనకి పుట్టుకతోటే శరీరం 8 వంకరలు తిరిగి ఉంటుందట. కాళ్ళు వంకర, కింద భాగాలు, పిక్కలు వంకర, తొడలు వంకర, నడుము వంకర, ఇలా ఉంటారు. ఆయన పుట్టటమే అట్లా పుట్టారు. కానీ మహాజ్ఞాని అష్టావక్రుడు, చాలా గొప్ప ముని. ఆయనది ఇప్పుడు భగవద్గీత లాగా అష్టావక్ర గీత అని ఒక పుస్తకం ఉంది. ఎంతో జ్ఞానం కలిగినవాడు. ఆ మహర్షి కనపడ్డప్పుడు ఈ శంఖుడు ఆయన ఎక్కిరిచ్చాట. ఇన్ని వంకరలు ఏమిటి నీ శరీరానికి, ఎవరికైనా 1, 2 ఉంటాయి, త్రిభంగిగా నుంచోవచ్చు. 3 భంగిమల్లో ఒక కాలు పక్కకు పెట్టి నుంచుంటే త్రిభంగి అంటారు.
త్రిభంగిగా నుంచోవచ్చు, త్రిభంగిగా ఉండొచ్చు. ఇన్నున్నాయేమిటి నీకు వంకర్లు? ఈ వంకర్లతోటి నువ్వు ఎలా తింటున్నావు, ఎలా తాగుతున్నావు, ఎలా నడుస్తున్నావు, ఎలా చదువుకుంటున్నావు అని అడిగాడు. అడిగేసరికి ఆయనకి కోపం వచ్చింది. నీ బుద్ధి వంకర, బుద్ధి వంకర, దాన్ని సరి చేసుకో ముందు. ఎవరినైనా మాట్లాడి అనేటప్పుడు మనం సరిగ్గా ఉన్నామా లేదా అనేది ఆలోచించుకోవాలి. ఇప్పుడు నా బోటి వాడిని నువ్వు ఎక్కిరిచ్చావంటే సర్పాన్లాగా నీకు అన్ని వంకర్లతోటే పుట్టు నువ్వు అని శపించాడు. తర్వాత అష్టావక్రుడు ఆయన వంకర్లన్నీ పోయినాయి, వాళ్ళ తండ్రి ఆజ్ఞ వల్ల అన్ని మామూలైపోయినాయి. ఆ మామూలయ్యే లోపలే ఈ శంఖుడు ఆయన చూశాడనమాట. ఆయన చూసి ఇట్లా ఎక్కిరిచ్చేసరికి ఆయన బుద్ధి వంకరని సరి చేసుకోవాలి. మానవుల శరీరాలు ఎన్ని వంకర్లు ఉన్నాయనేది అసలు ముఖ్యమే కాదు. వంకరగా ఉండకూడదు ఏది? బుద్ధి. దాన్ని సరిగ్గా చేసుకోవాలి. నీకు బుద్ధి వంకర కాబట్టి నువ్వు సర్పంలాగా మెలికలు తిరుగుతూ బతకమని ఇతన్ని శపించాడు. అయితే అతను ఈ శంఖుడు రాక్షస కుమారుడు. అందుకని అతను మళ్ళీ రాక్షసుడుగా పుట్టి ఈసారి ఎక్కడ పుట్టాడు? భూలోకంలో కంసుడి పరివారంలో ఉన్న బకుడు అనే రాక్షసుడికి. బకుడు అంటే భారతంలో కనపడే బకాసురుడు కాదు, ఒక కొంగ రూపంలో ఉండే ఒక రాక్షసుడికి కొడుకుగా ఇక్కడ పాములాగా పుట్టాడనమాట. ఈ పాములాగా పుట్టిన వాడికి భగవంతుని శరీర స్పర్శ తగిలి వాడికి మోక్షం లభించింది. అష్టావక్రుడు అతన్ని శపించే ముందు అతనికి బోధించారు, ఏమని? బుద్ధి వంకర ఉండకూడదు అని. ఆ బోధ వాడికి తలకెక్కింది, కానీ వాడు చేసిన తప్పుకి వాడి ఫలితం అనుభవించాల్సిందే. తప్పుకి శిక్ష తప్పదు కదా. అందుకని అతను పాముగా పుట్టి ఇలాంటి మరణాన్ని పొంది భగవంతుని శరీర స్పర్శ వల్ల, అంటే కృష్ణుడే కదా ముట్టుకున్నాడు, కృష్ణుడి కాలు తగిలితే వాడి కైవల్యం వచ్చేస్తుంది. అట్లా అతను మళ్ళీ స్వర్గానికి వెళ్ళిపోయాడు. బాగుందా కథ? జ్ఞాపకం పెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ కథలో భగవంతుని స్పర్శ తగలటం వల్ల అతనికి మోక్షం రావటం ఒక కథ అయితే, ఇతరులని ఎక్కిరించకూడదు. నువ్వు అలా ఉన్నావు, ఇలా ఉన్నావు, నలుపు తెలుపు, వంకర, ఎత్తు పొడుగు, లావు, వీటిని గురించి మాట్లాడకూడదు. భగవంతుడు ఎవరెవరికి కుదిరిన స్వరూపాన్ని వాళ్ళకి ఇస్తాడు. అందరం దేవుడు చేసిన బొమ్మలమే కదా మనం. ఒక్కొక్క బొమ్మ అందంగా చేస్తాడు, ఒక్కొక్క బొమ్మ అందంగా చేయలేకపోతాడు. అది కూడా భగవంతుడు సృష్టి. ఇప్పుడు మనల్ని సృష్టించిన దేవుడే గొంగళి పురుగుని కూడా సృష్టించాడు. గొంగళి పురుగు ఎలా ఉంటుంది? చూడ్డానికి భయం వేస్తుంది, తగలంగానే మనకి ఒళ్ళు దురద పుడుతుంది. కానీ ఆ గొంగళి పురుగు కొన్ని రోజుల తర్వాత ఏమవుతుంది? సీతాకోక చిలుక అవుతుంది, బటర్ఫ్లై అవుతుంది. ఎట్లా బటర్ఫ్లై అవుతుంది? బటర్ఫ్లైస్ అన్నిటికీ ముందు రూపం ఏంటి? గొంగళి పురుగే. అవునా? తెలుసా అందరికీ? ఎలా గొంగళి పురుగు బటర్ఫ్లై అవుతుందో అలాగే సామాన్యంగా అందంగా లేకపోయినా ఎలా ఉన్నా కూడా వాళ్ళ బుద్ధి మంచిగా కనుక వికసిస్తే వాళ్ళు బటర్ఫ్లై లాగానే కనిపిస్తారు. కంటికి కాదు, మన బుద్ధికి, మనసుకి తెలుస్తుంది వీళ్ళు చాలా మంచివాళ్ళు, బాగుండరు చూడ్డానికి. ఏం చేస్తాం? దేవుడు వాళ్ళకి ఆ రూపం ఇచ్చాడు. వాళ్ళని ఎప్పుడూ మనం బాడీ షేమింగ్కి పాల్పడకూడదు. అలాంటి పని చేసిన వాళ్ళకి ఈ అఘాసురుడి లాంటి శిక్షలు లభిస్తాయని భాగవతంలో చెప్తారు. బాగుంది కదా కథ? జ్ఞాపకం పెట్టుకోండి, ఎవరిని ఎప్పుడు ఎక్కిరించకూడదు. భాగవతంలో కథ చెప్పుకున్నాం కదా. ఎవరికైనా భాగవత పద్యాలు, కృష్ణ సంబంధమైన పద్యాలు వచ్చామా? అబ్బో 1 2 3 ముగ్గురు చేతులు ఎత్తున్నారు. సరే, ఐశ్వర్య నువ్వు చెప్పమ్మా. ఆదౌ దేవకి దేవి గర్భజననం గోపీ గృహే వర్ధనం మాయాపూతన జీవితాపహరణం గోవర్ధనోద్ధారణం కంసచ్ఛేదన కౌరవాదిహననం కుంతీసుతాపాలనం ఏతద్భాగవతం పురాణకథితం శ్రీకృష్ణలీలామృతం. బాగుంది. ఏకశ్లోకి భాగవతం, ఒకే శ్లోకంలో మొత్తం భాగవతం చెప్పించేశారు. బాగుందమ్మా. నీవే తల్లివి తండ్రివి, నీవే నా తోడు నీడ, నీవే సకుడవు, నీవే నా పతియు గతియు నిజముగ కృష్ణ. కృష్ణ శతకంలో పద్యం కదా. వేమన శతకం, సుమతి శతకంతో పాటు కృష్ణ శతకం పద్యాలు కూడా ఇట్లాగే చిన్న చిన్న పద్యాలు తొందరగా వచ్చేస్తాయి. ఒత్తులు హల్లులు పెద్దగా హడావిడిగా ఉండవు, పదాలు తేలిగ్గా ఉంటాయి కదా. నేర్చుకోండి అందరూ తప్పకుండా. పురాణ కథ విన్నాం కదా. ఇప్పుడు పంచతంత్రంలో నుంచి ఒక మంచి నీతి కథ విందాం. ఎవరితో ఎట్లా ప్రవర్తించాలి అది కథ. అడవిలోనట చతురకమని ఒక నక్క ఉండేది. అది భలే తెలివైంది. మామూలుగా నక్కలు తెలివైనవి అని చెప్తుంటాం కదా, ఈ నక్క మరీ తెలివైంది. అయితే ఒకరోజు ఏమైందట, అది ఆహారం కోసం వెతుకుతుంటే దానికి ఒక చచ్చిపడి ఉన్న ఏనుగు కనిపించింది.
మామూలుగా పెద్ద జంతువులు సింహము పులి అవే చంపి తింటాయి. ముందే చనిపోయిన జంతువుని తినవు, వేటాడుకుంటాయి వాటి తిండినవి. ఈ నక్కలు ఏంటంటే జనరల్గా పారసైట్స్గా ఉంటాయి, అంటే పరాన్న భొక్కులు. వేరే జంతువు ఏదైనా చంపిన జంతువుని మాంసాన్ని తినేస్తాయి ఒకటి, లేదా ఏదైనా ఎక్కడైనా చచ్చిపడి ఉన్నదాన్ని కూడా తినేస్తాయి. సులువుగా ఏది దొరికితే అవి తింటాయన్నమాట. అయితే ఈ చచ్చిపడి ఉన్న ఏనుగును చూసేసరికి దీనికి భలే సంతోషం వచ్చింది. అబ్బా, 1-2 నెలలకి సరిపడే ఆహారం, ఎంత బాగుందో ఏనుగు, భలే పెద్దది. మామూలుగా ఏనుగు ఎంత ఉంటుంది, పెద్దది కదా. ఎందుకు పోయిందో పాపం, దానికి ఏదో జబ్బు చేసిందో, ఎవరైనా దాన్ని కొట్టేశారో, కింద పడిపోయిందో, ఏదో అయ్యింది, తినేద్దాం అనుకుంది. కాకపోతే దానికి ఏం బాధ వచ్చింది, ఇప్పుడు మనం తినడం మొదలుపెట్టాక వాళ్ళు వీళ్ళు బోల్డ్ మంది వస్తారు, అడవి కదా, నాలాగానే చాలామంది వస్తారు. ఎవరైనా వచ్చి దీన్ని తినడానికి ప్రయత్నం చేస్తే వాళ్ళ నుంచి ఎలా తప్పించుకోవాలి అని ఆలోచిస్తోంది. ఏనుగు చర్మం చాలా మందంగా ఉంటుంది. ఇది ఇంకా ఆహారం మొదలు పెట్టకముందే ఒక సింహం ఆ దారిని పోతుంది. పోయేసరికల్లా నక్క, అమ్మ బాబోయ్ సింహం వచ్చేసింది, ఇప్పుడు ఇది ఆహారం అడిగితే నేనేం చేయాలి అని చెప్పి సింహానికి ఒక దండం పెడదామని, రండి రండి మహాప్రభు మీకోసమే చూస్తున్నాను, బ్రహ్మాండమైన ఏనుగు ఎంత పెద్దదో, మొట్టమొదట మీరే దీన్ని భక్షించి మీరు తినగా మిగిలింది నేను తింటానండి అంది. సింహం చాలా సంతోషించింది. అబ్బా నీకు భలే వినయమోయ్, నువ్వు చాలా వినయశీలివి, బాగుంది, కానీ నేను ఇలా చచ్చిపోయిన దాన్ని తిన్ను, నువ్వే తిను, నాకు అక్కర్లేదు, నా దారిని నేను ఆహారం సంపాదించుకుంటాను, చచ్చిన వాటిని నేను తిన్ను అని చెప్పి తన దారిని తను సింహం వెళ్ళిపోయింది. బాగుంది కదా. ఇంకో 10 నిమిషాల్లో ఒక పులి వచ్చింది ఆ దారిన. ఈ పులిని చూడగానే నక్కగా భయం వేసింది. పులులు ఊరుకోవు, పులి సంపాదించుకుని తింటుంది, దొరికింది తింటుంది, పైగా కోపిస్తుంది. సింహంలాగా ఆలోచించి మాట్లాడదు. సింహం ఆకలిసినప్పుడే వేటాడుతుంది, పులి అలా కాదు, కోపం వచ్చినప్పుడు కూడా వేటాడుతుంది. దానికి ఆ టైంలో ఏ మూడ్లో ఉంటే ఆ పని చేస్తుంది. దాంతో అమ్మో దీన్ని జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలని భావించి నక్క చూడంగానే, పులిమామ నువ్వు వచ్చావా, రా రా నా దగ్గరికి రా అని పిలిచి, ఇక్కడ ఒక ఏనుగుని చూసావా, ఈ ఏనుగుని సింహం చంపింది, ఎవరూ రాకుండా చూడమని నన్ను ఇక్కడ నుంచోబెట్టింది. నిన్ను చూసి చాలా రోజులైందని పలకరించాను, కానీ నిజానికి నువ్వు ఇక్కడికి రాకూడదు, ఎందుకంటే సింహానికి పులులంటే కోపం, ఏ పులి రానివ్వకుండా చూసుకో అని నన్ను ఇక్కడ నుంచోబెట్టింది. ఇది వరకట సింహం ఎప్పుడో ఒక ఆహారాన్ని సంపాదించుకున్నప్పుడు నీబోటిదే ఒక పులి దాన్ని ఎంగిల్ చేసిందిట. అప్పటి నుంచి పులి దొరికితే చంపేద్దాం అనుకుంటోంది సింహం. నువ్వు ఇక్కడే ఉంటే నీ పని అయిపోతుంది. మన ఇద్దరం ఫ్రెండ్స్ కాబట్టి నేను నీకు చెప్తున్నాను, అసలు ఈ అడవిలో పులులు లేకుండా చేద్దామని సింహం భావిస్తోంది. సింహం మృగరాజు కదా, అడవికి రాజు. అనేసరికాల పులంది, బాబు నాకు అసలు ఓపిక లేదురా నాయనా, నాకు అసలు ఫైట్ చేసే మూడ్ లేదు, ఓపిక లేదు, సింహంతో ఎవరు పడతారు, నాకు ఏనుగు వద్దు, నువ్వు వద్దు, సింహం రాకముందే నేను వెళ్ళిపోతాను, భలే మంచివాడి ముందే చెప్పావు, నేను కనుక దొరికితే ఏనుగుని పక్కకు పెట్టి సింహం నా మీద పడేది, మంచి మాట చెప్పావని చెప్పి పులి కూడా వెళ్ళిపోయింది. అంటే మొదట ఏం చేసింది, సింహానికేమో దండం పెట్టి వినయం చూపించి తప్పించుకుంది నక్క, పులిని భయపెట్టి తప్పించుకుంది. ఈసారి మూడోది ఒక చిరత పులి వచ్చింది. చిరత పులికి పళ్ళు భలే పదునుగా ఉంటాయి, అది ఎంత జంతువునైనా ఇట్టే చీల్చేస్తుంది. నక్కేమనుకుంది, చిరత పులే మచ్చలుగా ఉంటుంది, చీట అంటాం కదా అది. అయితే ఏమైంది, ఈ నక్క ఆలోచించుకుంది, ఇది తిండికి వాటాకొస్తే కష్టం, కానీ మనకేం కావాలి, ఈ సింహం తోలేమో మందము, పైగా అది నిన్నో మొన్నో చచ్చిపోయింది, బిగిసిపోయింది, దాన్ని చింపాలి, ఎవరైనా కట్ చేస్తేనే తన మాంసం హాయిగా తినగలదు. మనకి పెద్ద పళ్ళు లేవు, గోళ్ళు లేవు, కొంచెమే పదును, నక్కకు అంత శక్తి లేదు. అందుకని ఎలాగైనా ఈ చిరత పులితోటి ఈ ఏనుగుని కట్ చేయించుకోవాలి, కానీ దానికి తిండి ఇవ్వకూడదు, పని చేయించుకోవాలి, దానికి ఏం పెట్టకూడదు అని ఆలోచించుకొని బాగా పలకరించింది. చిరుతపులి, భలే మేనల్లుడు పోయి, నువ్వు చాలా గొప్పవాడివి, భలే వచ్చావు సమయానికి, పొద్దున్నుంచి నిన్నే తలుచుకుంటున్నాను, మన అడవిలో ఒక పెద్ద సింహం ఉంది కదా, ఆ సింహం ఈ ఏనుగుని చంపింది. అయితే దాన్ని చూశాక నాకేమనిపించిందంటే, సింహం ఇదంతా తిద్దు, మనందరికీ వాటా ఇస్తుంది కదా, నేను కూడా వాటాదారుండే ఇందులో, అయితే ఇంత చక్కటి సింహాన్ని మొట్టమొదట నువ్వు తింటే బాగుంటుంది అంది. అనగానే చిరుతపులి అంది, ఆ మాట కరెక్టే, మంచి మాటే, కానీ సింహానికి కోపం వస్తేను, సింహం వచ్చేస్తేను, నేను తింటున్నానని చూస్తే సింహాన్ని నా మీద పోట్లాడితే ఎలాగా, నేను సింహాన్ని ఎదుర్కోలేను కదా అంది. దాని సరకాలు నక్క, నీకెందుకు, నువ్వు కట్ చేసేయి ఏనుగుని, నువ్వు చింపేయి, దీన్ని పళ్ళతోటి పీకి లాగి పెద్దది చేసేయి, ఓపెన్ చేసి పెట్టి తిను, సింహం వచ్చేసరికి నేను నీకు చెప్తా, పారిపోదు కానీ అని చెప్పింది. చెప్పంగానే చిరుతపులి, బాగుంది కదా,
ఎవరైనా మనకి హెల్ప్ చేసే వాళ్ళు ఉంటే ఏ పనైనా చేసేయచ్చు, ఎంత దొంగ పనైనా చేయొచ్చు అనుకుని చిరుతపులి ఏం చేస్తుంది, గబగబా ఒక్క దూకుతోటి ఈ ఏనుగు శరీరం మీద పడి 4-5 చోట్ల పళ్ళతోటి పీకి ఓపెన్ చేసింది మొత్తం దాని బాడీ అంతా. నోరు ఇలా పెట్టి తినబోయేసరికల్లా ఈ నక్క అరిచి కేకలు పెట్టింది, ఓ చిరుతపులి మేనల్లుడు పారిపో పారిపో, సింహం వచ్చేసింది, ఇంకేముంది కొంప మునిగిపోయిందండి. అనగానే చిరుతపులి ఒక్క వెనక్కి తిరిగి చూడలేదు, అది నక్కని నమ్ముతోంది. నక్కే కదా ఆహారాన్ని చూపించింది. ఇంత పెద్ద అవకాశం ఇచ్చినప్పుడు మన ఎందుకు మోసం చేస్తారు? ఇక సింహం వస్తోందో రావట్లేదో ఆలోచించని కూడా ఆలోచించకుండా ఒకే ఒక్క దూకుతోటి చిరుతపులి కాస్త పారిపోయింది. నక్కయ్య అనుకుంది, అమ్మయ్య చక్కగా ఓపెన్గా శరీరం సిద్ధంగా ఉందని హాయిగా ఆ ఏనుగు కళేబరంలో మొహం దూర్చి గబగబా తినటం మొదలుపెట్టింది. ఇంతలో ఏమైంది, ఒక గుర్రని శబ్దం వచ్చింది. చూస్తే దీనిలాంటిదే ఇంకో నక్క ఆహారం కోసం వచ్చింది. ముందు ముగ్గురిని మేనేజ్ చేసింది కదా నక్క. ఎలాగా ఒకళ్ళనేమో మర్యాదతోటి, రెండో వాళ్ళని భయపెట్టి, మూడో వాళ్ళని మంచి ప్లాన్గా బిహేవ్ చేసి తనకు అవసరమైన రకంగా చేయించుకుంది. ఇప్పుడు వచ్చిన నక్క దీనిలాంటిదే. దీంతో ఏం చేయాలి, దీని దగ్గర దొంగ మాటలు వేషాలు నడకలు ఏవి నడవు. ఏం చేసింది, ఆ ఆహారాన్ని అక్కడ వదిలిపెట్టి ఈ నక్క మీద పడింది. వచ్చిన నక్క మీద చితకొట్టేసింది కొత్తగా వచ్చిన నక్కని, ఎడాపెడా కొరికేసింది. దానికి ఏంటంటే నా ఆహారాన్ని నేను రక్షించుకోవాలి అంతే. ఆ రెండో నక్క పాపం ఆకలితోటి వచ్చింది, అది దీనంత జోరుగా లేదు. పైగా ఆహారాన్ని సంరక్షించుకునే విధానం ఉంటే మన దాన్ని మనం కాపాడుకోవాలనుకుంటే మనకి ధైర్యం ఎక్కువ వస్తుంది. ఆ రెండో నక్కని బాగా కరిచేసింది, ఇష్టారాజ్యంగా కొట్టేసింది. దాంతో నక్క పారిపోయింది. పారిపోతూ అదేం చేస్తుంటే తన జాతి వాళ్ళందరికీ చెప్పింది, అక్కడ ఒక పెద్ద ఏనుగుంది, దాన్ని ఒక నక్క తింటుంది, అది మామూలు నక్క కాదు, సింహానికి పులికి చిరుతపులికి ఉన్నంత స్పీడ్ ఉంది దాని దగ్గర అని చెప్పేసింది. దాంతో మిగిలిన ఏ నక్కలు రాలా. ఈ చతురకుడు అనే నక్క హాయిగా ఈ ఏనుగు మాంసాన్ని 1-2 నెలల పాటు వేరే వాళ్ళు ఎవ్వరూ అక్కడికి రాకుండా చేసేసి హాయిగా తినేసింది. నక్కది తెలివి, తన పని తను చేసుకోవటం. దానికి అడ్డొచ్చిన ప్రతి వాళ్ళని ఏదో ఒక రకంగా తప్పించేసింది. ఒకళ్ళని వినయంతో మర్యాదతోటి మాట్లాడి, ఇంకోళ్ళని భయపెట్టి, మూడో వాళ్ళతో మన పని చేయించుకుని వాళ్ళని కూడా భయపెట్టి, నాలుగో వాడిని తన బలంతో చెడగొట్టి, తన బలంతో కొట్టి కదా పంపించేసింది. ఇప్పుడు చూడండి, ఎప్పుడైనా ప్రతి పనికి సామధాన భేద దండోపాయాలని 4 ఉపాయాలు ఉంటాయి. మనం ఒక పని చేసుకోవాలి. ఏం పని చేయాలి సింపుల్గా చూద్దాం. మనకు ఒక నోట్స్ కావాలి ఎవరో ఒకళ్ళ దగ్గర నుంచి. మనం ఏం చేస్తాం, ప్లీజ్ ఇవ్వవా అంటాం, చక్కగా మాట్లాడతాం కదా. ఇస్తారు ఒకళ్ళు. ఇంకొక నోట్స్ ఇంకోళ్ళ దగ్గర నుంచి కావాలి, వాడు ఇవ్వమంటే నేను ఇవ్వను అంటాడు. మనం ఏం చేయొచ్చు, నువ్వు ఇంగ్లీష్ నోట్స్ ఇవ్వు, నేను నీకు సైన్స్ నోట్స్ ఇస్తాను అని చెప్పి తీసుకోవచ్చు. దానం రెండోది. ఏదైనా నేను నీకు అది ఇస్తాను, నువ్వు నాకు ఇది ఇవ్వు, నీకు కావాలంటే వచ్చేసారి నీకు ఎగ్జామ్లో నేను నీకు హెల్ప్ చేస్తాను, ఇలాంటివి ఏవో ఒక మాటలు చెప్పి మనం అక్కడెక్కడికైనా వెళ్ళినప్పుడు నేను నీకు తోడొస్తాను అలాంటివి కూడా చెప్పి పుస్తకం తీసుకోవచ్చు. మూడోది భేదం. ఏం చేయొచ్చు, నీ హ్యాండ్ రైటింగ్ ఎంత బాగుంటుందో, వాడెవడో నీ రైటింగ్ బాగుండదని చెప్పాడు, నీ రైటింగ్ ఎంత బాగుంటుందో నాకు భలే ఇష్టం, వాడు చూసావా నీ నోట్స్ బాగుండలేదన్నాడు, ఏది చూద్దాం అని వాడు నోట్స్ తీసుకోవడం. భేదం, ఇంకొకళ్ళతోటి తగాదా పెట్టడం. నాలుగోది దండం. పుస్తకం ఇస్తావా, పళ్ళు రాలగొట్టమన్నావా అని బెదిరించడం. చేస్తారు కదా, అన్ని తలలు ఊగుతున్నాయండి. పిల్లలందరూ చేసే పని. కొడతానని, టీచర్తో నీ సంగతి చెప్తానని, లేకపోతే మీ మమ్మీకి చెప్తాను స్కూల్లో ఏం అల్లరి చేసావో, ఇది కూడా చేస్తారు. ఎన్ని నవ్వులు వస్తున్నాయి అందరికీ. ఇలాంటి పని ప్రతి వాళ్ళు చేస్తారు. మనకి తెలియకుండానే ఈ 4 ఉపాయాలు మనం వాడుతూ ఉంటాం, తెలియకుండా వాడేస్తాం. అది ఎట్లా సహజంగా జరిగిపోతుంది, గాలి తెలియకుండా పీల్చి వదిలేసినట్టుగా ఇన్వాలంటరీగా జరిగిపోతుందా, ఇది కూడా అంతే. అది ఈ ఉపాయాలు తెలిసి వాడితే చాలా పెద్ద పెద్ద పనులు అవుతాయి. ఈ రోజువారీ చిన్న వ్యవహారాలు కాకుండా చాలా పెద్ద పనులు అవటానికి కూడా ఈ 4 ఉపాయాలు వాడతారు. ఇవే ఉపాయాలని నక్క వాడుకుంది. దండోపాయం చివరన వచ్చిన నక్కని కొట్టింది. చిరుతపులినేమో దానం, ఈ ఫుడ్ నీకు ఇస్తానని చెప్పి దాంతో తన పని చేయించుకుంది కదా. పులినేమో భయపెట్టింది, పులిని భయపెట్టేసింది, ఆయన వచ్చి నిన్నేదో చేస్తాడని. కానీ సింహంతో మాత్రం మర్యాదగా ముచ్చటగా మాట్లాడి తన ఆహారాన్ని రక్షించుకుంది. ఇట్లా ప్రతిసారి తెలివిగా వ్యవహరించాలి ప్రతి వాళ్ళు. ప్రతిసారి ఇక్కడ ఏం ఉపాయం అప్లై చేయాలి అని ఆలోచించమని కాదు కథ ఉద్దేశం. అవసరమైనప్పుడు ఆలోచించండి. మన పని అవ్వదనుకున్నప్పుడు ఈ 4 ఏదో ఒక ఉపాయాన్ని వాడి
పని పూర్తి చేసుకోవాలి అని చెప్పడం కోసమే ఇలాంటి కథల్ని మనకి పంచతంత్రంలో చెప్పారు. బాగుందా కథ? ఒక మంచి నీతి కథ విన్నాం కదా. ఎవరికైనా నీతి పద్యాలు వచ్చామ్మా? కార్తికేయ నువ్వు చెప్పు. అలిగిన నలుగక ఎగ్గులు పలికిన మరి వినని ఎట్లు ప్రతివచనంబుల్ పలుకక భిన్నము వడియడ దలంపక జూవే ధర్మజ్ఞుడిలన్. మనం తెలుగు పద్యాలు అన్నీ చదువుకుంటాం. భాగవత పద్యాలు తెలుగులో ఉంటాయి, సంస్కృత భాగవత పద్యాలు కూడా చదువుకోవచ్చు. నీతి పద్యాలన్నీ కూడా తెలుగులో ఉంటాయి. భగవద్గీత సంస్కృతంలో ఉంది కదా. అట్లా సంస్కృతం కనుక ప్రత్యేకంగా నేర్చుకుంటే ఈ శ్లోకాలు చదవటానికి కానీ, విష్ణు సహస్రనామం లాంటివి చదవడానికి కానీ, ఏ స్తోత్రాలకైనా అంటే మన కృష్ణాష్టకం లాంటి వాటికి అన్నిటికీ కూడా సంస్కృతం కొంత బేసిక్గా కొంతైనా మనకి వచ్చి ఉంటే ఈ శ్లోకాలు చదవటానికి వాటిల్లో ఏ ఇబ్బంది ఉండదు. వాటి అర్థాలు సహజంగానే మనకు అర్థమైపోతాయి. సో సంస్కృతం చదువుకోవడం చాలా అవసరం. ఎక్కువ అక్కర్లేదు, సరిపడా ఇంత మటుకు చదివినా సరే. అంటే చిన్న ప్రవేశ పరీక్ష లాంటివి 2-3 పరీక్షలకి సరిపడా అయినా పిల్లలకి కనుక సంస్కృత జ్ఞానాన్ని అలవరిస్తే భవిష్యత్తులో వాళ్ళు ఏ శ్లోకం ఏది చదువుకున్నా కూడా దానికి అర్థం అవ్వడానికి సులువుగా బాగుంటుంది. సంస్కృత భాష నేర్చుకోమని చెప్పే ఒక చక్కటి పాటని హృతిక పాడుతుంది. దత సంస్కృతం లసతు సంస్కృతం చిరం గృహే గృహే చ పునరపి బాణమార్చితం యస్య మన్వితా వాగ్విచింతకా హి వాక్షవా సనాతనాపనాతః. ఈవేళ 2 కథలు వినేసాం కదా. దాంతోపాటు బోల్డని పద్యాలు పాటలు కూడా విన్నాం. మరిన్ని కొత్త కథలు, మరికొన్ని పద్యాలు, శ్లోకాలు, సంగీతాలతోటి మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.